హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ అత్యంత ఆధునిక ప్రపంచంలో మనిషి తలుసుకుంటే సాధించలేనిది ఏమీ లేదండి. కానీ మన పూర్వీకులు ఎటువంటి టెక్నాలజీ లేని రోజుల్లో కూడా సాధించిన అద్భుతాలు కోకొల్లలండి. వాటిలో ఒకటి సంగీతంతో బండరాలను కదిలించడమే కాదండి, ఆ బండరాలలో నుంచే సంగీతంలోని సప్త స్వరాలను ప్రతిబింబించే విధంగా, ప్రతిధ్వనించే విధంగా ఏర్పాటు చేసినటువంటి మన పూర్వీకులు చాలా గ్రేట్ కదండి. సంగీతంతో బండరాలను కదిలించడమే కాదండి, ఆ సంగీతంలోని సప్తస్వరాలను ఆ బండరాలతోనే పలికించారండి. చేతితో తాకినా, కాళ్ళతో నడిచినా, ఒక చిన్న రాయితో శుతిమెత్తగా మోదిన సంగీతంలోని సా రీ గా మా పా దా నీసలు పలుకుతాయండి. ఈ సంగీతంలోని సప్తస్వరాలను పలికేటువంటి స్తంభాలు మన భారతదేశంలో చాలా ఉన్నాయండి. కానీ ఇదే సంగీతంలోని సప్తస్వరాలను తాకినంత మాత్రం చేత, నడిచినంత మాత్రం చేత ప్రతిబింబించేటువంటి మెట్లు గురించి మీకు తెలుసా? ఈ వీడియోలో ఆ సప్తస్వరాలు పలికించే ఆ రాతి మెట్లు ఎక్కడ ఉన్నాయో వాటి గురించి సవివరంగా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి ఆ వీడియో చూసేద్దాం. భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో కుంభకోణానికి పొరుగు ప్రాంతమైన 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధారాసురం. ఈ ప్రాంతంలో సుమారు 1000 సంవత్సరాల క్రితం రాజరాజ చోళులచే నిర్మించబడి అద్భుత శిల్పకళా సంపదకు నిలవైన ఐరావతేశ్వర ఆలయం చాలా ప్రసిద్ధి చెందిందండి. ఈ ఐరావతేశ్వర ఆలయానికి ఎదురుగా ఒక చిన్న మండపం లాంటి బలిపీఠం కనిపిస్తుంది కదండి. దానికి ఆనుకుని ఉండి కనిపిస్తున్న ఈ ఇనుప జల్లిల్లో ఉన్నటువంటి మెట్లకు ఒక ప్రత్యేకత ఉందండి. అది ఏమిటంటే సంగీతంలోని సప్తస్వరాలను ప్రతిధ్వనించే రాతి మెట్లండి ఇవి. ఈ రాతి మెట్లపై నడిచిన, చేతితో తాకిన, రాతితో శుతిమెత్తంగా కొట్టిన సంగీతంలోని సప్తస్వరాలు పొలుగుతాయండి ఇవి. ఇక్కడ మీకు ఒక ముఖ్య విషయం చెప్పాలండి. సప్త స్వరాలు అంటే 7 కదండి. ఇక్కడ ఉన్న 10 మెట్లలో మొట్టమొదటి 7 మెట్లు సంగీతంలోని సప్త స్వరాలైన సరిగమ పదనిసలని, మిగిలిన 3 మెట్లు ఒక పద్ధతుల ప్రకారం తాకితే ఓంకారాన్ని వినిపిస్తాయండి. ఇవి స్వరాలను ఎలా పలుకుతున్నాయో ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమేనండి. అంతేకాదండి, ఐక్యరాజ్య సమితిలోని యునెస్కో మన పూర్వీకుల ప్రతిభను గుర్తించి ఈ ఐరావతేశ్వర ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించిందండి. ఇప్పుడు ఈ రాతి మెట్లు చెడిపోకుండా కాపాడేందుకు పూర్తిగా మెటల్ గిల్స్ ఏర్పాటు చేశారండి.
అసలు ఈ మెట్ల చుట్టూతా ఈ ఇనుప పంజరాన్ని ఎందుకు ఏర్పాటు చేశారో తెలుసా అండి? వచ్చిన పర్యాటకులు వీటిపైన రాళ్లతో కొట్టడం, డ్యామేజ్ చేయటం లాంటి పనులు చేస్తుంటే ఇవి భావితరాలకు అందించేందుకు, ఇవి కాపాడేందుకు ఇక్కడ ఇనుప పంజరాన్ని నిర్మించారండి. అతి ప్రాచీనమైన, అతి పురాతనమైన, అద్భుత శిల్ప సంపదకు నిలవైన ఈ ఐరావతేశ్వర ఆలయాన్ని, ఈ సప్తస్వరాలు పలికే మెట్లను మనం తప్పక ఒక్కసారైనా చూడాలి, మన పిల్లలకు చూపించాలి, వాటిని గురించి వాళ్ళకి వివరించాలండి. చూశారు కదా ఆ సప్తస్వరాలు పలికించే ఈ రాతి మెట్లను. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ని తెలియచేయండి. అలాగే ఇంకా మా ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నొక్కండి. మీరు ఇలా చేయటం వలన మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావటానికి అవకాశం ఉంటుంది. నమస్తే, సర్వేజన సుఖనో భవంతు.